హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మండపేట శాఖ అధ్యక్షుడిగా మండపేట బీజేపీ నాయకుడు మద్దుల సుబ్బారావు నియమితులయ్యారు. ఈ నియామకం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు బసవరాజు, ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య మరియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవి ఆదేశాల మేరకు జరిగింది. నూతన కమిటీలో భాగంగా ప్రధాన కార్యదర్శిగా చంద్రు భార్గవ్, సాయిరాం చౌదరి, ఉపాధ్యక్షుడిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఎంపిక చేశారు. అనంతరం కొత్త కమిటీ సభ్యులు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నాయకులు నూతన కమిటీ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం, భక్తులకు ఉచిత దర్శన సౌకర్యాలు కల్పించడం, ఆలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయడం మరియు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంకటాల మురళీకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య, నల్లమిల్లి సుబ్బారావు, రవి, రామరాజు, కోన సత్యనారాయణ, బాకచర్ల గుప్తా, కంచర్ల ప్రసాద్, పులవర్తి జగదీష్, సుమర్తి సురేష్, కొల్లూరు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో సార్ ఫోటో దిగుతాను ఇక్కడ తీసుకోరండి. మీరు కూడా దీన్ని ఎలా లైన్లో వచ్చారు. నెక్స్ట్ టైం మీరు వచ్చారు. తీసాను సార్, తీసాను. మీరు అందరూ ఉండాలి. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంది. ఇప్పుడు మీరు అందరూ ఉండాలి. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంది, చదవాలి. స్పీచ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శివోత్తాలం ఉంటుందండి, వైబ్రేషన్స్. శివ ఫోటో తీద్దాను. ఎలా వచ్చింది సార్, ఎలా వచ్చింది సార్? శివ ఎంచుకుంటారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే సార్, ఓకే సార్. పరిరక్షణ సమితి మండపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అధ్యక్షులుగా నియమించినటువంటి కర్నూలు బసవరాజు గారికి, అలాగే మన ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య గారికి, అలాగే మాకు సపోర్ట్ చేసినట్టు రవి గారికి, అలాగే రామరాజు గారికి, అలాగే మన రాజమండ్రి నల్లమిల్లి సుబ్బారావు గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ దేవాలయ పరిరక్షణ కమిటీ నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా వెళ్ళి నేను దానికి సాధ్యమైనంత వరకు ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేసి ఈ దేవాలయం ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మీరు ఇంకే సార్ కొంచెం ముందుకున్నాను సార్. సార్ ఓకే సార్. ఒకసారి అందరూ వెళ్ళాలి. ఇదేంటి ఒకసారి చెప్పే నాకు.
అనేక నిర్చున్నారు సుబ్బారావు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ కింద మా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరఫున పెట్టడం చాలా సంతోషదాయకం. అలాగే సుబ్బారావు గారికి మరియు ఇతర టీం మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మండపేట పట్టణంలోని అధ్యక్షులుగా మద్దుల సుబ్బారావు అనే నేను ఈ సంస్థ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా దేవాలయాలకు సంరక్షణకు సంబంధించి, గో సంరక్షణకు సంబంధించి, అన్నీ కూడా హిందూ పరిరక్షణకి సంబంధించి ఈ 3 విధాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో ఈ 3 కూడా ఈ దేవాలయాల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్యలు నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను అధికారులతో సంప్రదించి దాన్ని పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంస్థలో కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూడా ఒక 25 మంది టీంగా ఏర్పడి వివిధ దేవాలయాలన్నీ కూడా దీన్ని పరిరక్షణ చేసి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. దీన్ని పాటించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియబోతున్నాం. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా మన మద్దుల సుబ్బారావు, అలాగే మన మార్గం మురళి రెడ్డి గారు నియామకం చాలా అభినందనీయం. ఎందుకంటే అట్లపై కూడా మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి మీరు ఆక్రమణలు కనిపెట్టి విధంగా ఆఫ్ చేస్తే చాలా మంచిది. నడబెట్టినప్పుడు గోశాలలో ఉన్నాయి, అసలు పరిరక్షణ ఎలా జరుగుతుంది, దేవాలయాలు ఎలా జరుగుతుంది, వాటిపై మీరు ఖచ్చితంగా మంచి స్థాయిలో దీన్ని కృషి చేసి అభివృద్ధి చేస్తే మన హిందూ మాత్రం ముందు మరింత బాగుంటుందని కోరుకుంటూ మీరందరూ హిందూ పరిరక్షణ సమితి దేవాలయాలపై అలాగే గోమాతలపై